ఆంధ్రప్రదేశ్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. విజయవాడ, రాజమండ్రి సహా పలు నగరాల్లో వర్షం దంచికొట్టింది. రేపు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. కోస్తా జిల్లాలో 5 రోజుల పాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించి దాదాపు నెలన్నర అవుతున్నా లోటు వర్షపాతమే కొనసాగుతుంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఎండలు, లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, ఈ రోజు గత వారం రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతతో ప్రజలు చాలా ఉక్కిరిబిక్కిరైతున్న పరిస్థితి నేపథ్యంలో గత కొద్దిసేపటి నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కూడా కురవడంతో కూడా రైతులతో పాటు ప్రజలు కూడా కొంత ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. గత ఋతుపవనాలు ప్రవేశించి నెల గడుస్తున్నప్పటికీ కూడా వర్ష ప్రభావం గట్టిగా లేకపోవడంతో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత 10 రోజుల క్రితం నుంచే రైతులు ఎంతగానో పత్తి విత్తనాలు కానివచ్చు, అదేవిధంగా కొంత వ్యవసాయ పనులు సాగించినప్పటికీ కూడా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆకాశం వైపు తల్లి చూస్తున్నప్పటికీ కూడా వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా రాదా, మొక్క మొలుస్తా లేదనే దానికోసం అయితే మాత్రం రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు కురిసిన వర్షానికి రైతులు అయితే వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో ఈ తీరం వెంబడి కూడా వర్షం పెద్ద ఎత్తున వచ్చే విధంగా ఉందని చెప్తారు. గంటకి 50 నుంచి 60 ఈదులు గాల్చే వీసే అవకాశం ఉన్నట్లు కూడా విశాఖ వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యం ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఈ వర్ష ప్రభావంతో కొన్ని ప్రదేశాల్లో భారీ ఈదురు గాలితో పాటుగా వర్షం కురవడంతో ప్రాంత ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్తారు. అదేవిధంగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదు అని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి ఈ వాతావరణం చూసినట్లయితే మాత్రం ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా ఇటు ఎండ తీవ్రత చాలా ఉన్నప్పటికీ కూడా వర్ష ప్రభావం లేకపోవడంతోనే రైతులు కానివచ్చు, ప్రజలు కూడా ఆ ఉక్కకి చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో ఈ వర్షం కొంతమేర ఉపశమనమే కలిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఋతుపవనాలు ప్రవర్తించి ఇప్పటికీ కూడా నెల రోజులు అయినప్పటికీ కూడా అడపాదడపా వర్షాలు తప్ప భారీ వర్షాలు లేని నేపథ్యంలో ఇప్పుడు ఈ వర్షాలు మరికొన్ని రోజులు కురిసే అవకాశం ఉంటాయి, మాత్రమే రైతులు కోలుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఈ వర్ష ప్రభావం ఇంకొక 3 రోజులు ఇలాగే సాగే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనం శివ యశ్వంత్, ముఖ్యంగా వేటకు వెళ్లే మత్స్యకారుల పరిస్థితి ఏంటి? వాటి గురించి అధికారులు ఎటువంటి సలహాలు, సూచనలు చేశారు? ఇప్పుడు ఏదైతే సముద్రం తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు కానివచ్చు, అదేవిధంగా ఇప్పటికే ఈ అలలు కానివచ్చు, ఈదురు గాలులు కూడా 50 నుంచి 70 మేల వేగంతో కూడా వీస్తాయని చెప్పేసి అయితే మాత్రం అధికారులు చెప్తారు. కానీ వర్ష ప్రభావం కూడా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాంతోనే ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేటకు వెళ్లరాదని చెప్పేసి అయితే కూడా చెప్తున్నారు. ఏదైతే వర్ష ప్రభావం ఇంకొక 3 లేదా 4 రోజులు కూడా ఇదే విధంగా ఉంటుంది. అదేవిధంగా వర్ష ప్రభావం తగ్గిన తర్వాత, అదేవిధంగా గాలి ప్రభావం తగ్గిన తర్వాత వేటకు వెళ్లాలని చెప్తున్నారు. ఇప్పటికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే తీరం వెంబడి ఉన్నటువంటి అధికారులు కూడా ఆ ప్రాంత ప్రజలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా వేటకు వెళ్లరాదని చెప్పేసి అయితే మాత్రం కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనం రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.